సిగ్గు చదువుతో వ్యాపారం చేయడం, సిగ్గు చదువుతో వ్యాపారం చేయడం, చర్యలు తీసుకోవాలి సంకల్ప యాజమాన్యంపై, చర్యలు తీసుకోవాలి సంకల్ప కోచింగ్ యాజమాన్యంపై, చర్యలు తీసుకోవాలి సంకల్ప కోచింగ్ యాజమాన్యంపై. పోరాడతాం కోచింగ్ సెంటర్ పై సీజ్ చేసేంత వరకు, పోరాడతాం సంకల్ప కోచింగ్ సెంటర్ సీజ్ చేసేంత వరకు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు పౌరమండల మండలంలో ఉన్నటువంటి మండల విద్యాశాఖ కార్యాలయం వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. దీనికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈరోజు అక్రమంగా సంపాదనకు ఈరోజు కేర్ ఆఫ్ అడ్రస్ ఉన్నటువంటి సంకల్ప కోచింగ్ సెంటర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఈరోజు అక్షరాలు చెప్పాల్సినటువంటి ఉపాధ్యాయులు ఎవరు కేవలం ఒక వ్యాపారానికి దిగబడి ఈరోజు కోచింగ్ సెంటర్ పెడితే అక్రమ సంపాదన పడబోతున్న వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఒక డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు పౌరమండలో చూస్తే చాలా విధంగా ప్రైవేట్ కానీ కార్పొరేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా పుస్తకాల పేరుతో యూనిఫామ్ పేరుతో అనేక రకాల పేరుతో విద్యార్థి తల్లిదండ్రుల నుంచి వేల లక్షల రూపాయలు దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి పౌరమండలో కనబడుతుంది. ఇంతవరకు కూడా ఈరోజు అధికారులు కళ్ళు చూసి చూడట్టుగా ప్రవర్తించడం చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని మేము ఎస్ఎఫ్ఐగా చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా ఏదైతే ముఖ్యంగా ఈరోజు పౌరమండలో ఈ మధ్య కాలంలో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కేవలం మాత్రమే ఈరోజు అక్రమ సంపాదనకు పాల్పడుతూ ఈరోజు కోచింగ్ సెంటర్ పేరుతో పెట్టడం జరుగుతుంది. తద్వారా మేము త్వరలోనే కూడా ఆ పేర్లు కూడా బయట పెట్టడానికి కోసం మేము తెలియజేస్తాం. అంటే మాకు వివరాలు పూర్తిగా మేము సమీకరిస్తున్నాం. తెలిసిన వెంటనే మీడియా సమూహంగా అందరూ కూడా పబ్లిక్ చేసిన కోసం మేము ప్రయత్నం చేస్తాం. మేము మా యొక్క డిమాండ్ ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క సంకల్ప కోచింగ్ సెంటర్ వెంటనే సీజ్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈరోజు కోచింగ్ సెంటర్ పేరుతో 3 క్లాసుల నుంచి 7వ తరగతి వరకు ఒక రేకుల షెడ్లో ఈరోజు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఈరోజు గుర్తింపు లేకుండా పాఠశాల నడుపుతున్నట్టు చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇప్పటికైనా కూడా విద్యాశాఖ అధికారులు స్పందించి వెంటనే వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున వందల మంది విద్యార్థులతో ధర్నాను చేపట్టడానికి సిద్ధమవుతామని చెప్పేసి తెలియజేస్తున్నాను.